వెల్కమ్ బ్యాక్. ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జ్ దామచర్ల సత్యతో మా ప్రతినిధి యామిని లైవ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. ప్రస్తుతం మనం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్, అదేవిధంగా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, టాప్ జోన్ 1 జోనల్ కోఆర్డినేటర్, కొండపి ఇన్ఛార్జ్ ప్రస్తుతం మనతో పాటు బిఆర్కే న్యూస్ తో ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. ప్రస్తుతం అంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాత్రమే కాకుండా స్పెషల్ గా కొండపి ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. గతంలో 2 సార్లు మీ ఆధ్వర్యంలోనే వీరాంజనేయ స్వామి గారు గెలిచారు. ఇది హ్యాట్రిక్ అనుకోవచ్చు. ఎలాంటి వర్కౌట్ జరుగుతోంది? తప్పకుండా ఈసారి కొండపి హిస్టరీలోనే కనీవిని ఎరుగని మెజార్టీతో ఎమ్మెల్యే స్వామి గారు గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే కొండేపిలో చేసిన అభివృద్ధి కానీ, ప్రజలకి అందుబాటులో కానీ, కరోనా సమయంలో మేము చేసిన సేవలు కానీ, అలాగే ఈ కొండేపి కాన్స్టిట్యున్సీల అభివృద్ధిలో కీలక పాత్ర దామచర్ల కుటుంబంది, తెలుగుదేశం పార్టీది, మన ఎమ్మెల్యే స్వామి గారిది. కాబట్టి తప్పకుండా ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాను కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే కొండేపిలో చూసుకుంటే మిమ్మల్ని అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్లా చూస్తారట, వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ లాగా. ఎలా అండి ఇంత ఆదరణ? అంటే మా గ్రాండ్ ఫాదరు 94లో ఈ కాన్స్టిట్యున్సీలోకి వచ్చారమ్మా. అప్పుడు మేము చిన్న పిల్లలు, ఆల్మోస్ట్ అరౌండ్ 7th క్లాస్ అండ్ ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు 30 years ఎమోషన్ బాండింగ్ మాతోటి ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలతోటి కానీ, ప్రతి ఒక్కరిని ఆల్మోస్ట్ ఎవరి విలేజ్లో తెలియనోడంటూ లేడు. మా ఫ్యామిలీకి ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మా ఫ్యామిలీకి అండగా ఉన్న కాన్స్టిట్యున్సీ మా ప్రజలు, కొండేపి ప్రజలు. ఎప్పుడు వాళ్ళకి మేము రుణపడి ఉంటాం. అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి, లైక్ సంగమేశ్వర ప్రాజెక్ట్, ఇలాంటి ఇష్యూస్. అంటే మీ హయాంలో 2014లో ఏదైతే శాంక్షన్ అయ్యి ఒక 10 కోట్ల రూపాయల పనులు చేశారో, ఎక్కడ వేసిన రాయి అక్కడే ఉండిపోయింది. మరి మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే దానికి సంబంధించి ఎలాంటి సొల్యూషన్ చూస్తారు? యాక్చువల్గా మనం గత 2014 to 19 ఆ ప్రాజెక్ట్కి మొత్తం ల్యాండ్ ఎక్వైజేషన్ కానీ, R&R ప్యాకేజ్ కానీ మొత్తం అన్నీ మనం రెడీ చేసి పెట్టున్నాం. గత అప్పుడు 14 to 19లో లాస్ట్లో ఆ ప్రాజెక్ట్కి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉమా గారి చేత మనం శాంక్షన్ చేపించి ఒక 10 కోట్ల రూపాయల వరకు మనం ఆ ప్రాజెక్ట్కి కేటాయించి దానికి బ్లాస్టింగ్ వర్క్స్ ఆ కాంట్రాక్టర్తో చేపట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినమ్మటే ఆ కాంట్రాక్టర్ వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక భయపడి అతను బిల్లు ఆపేశాడు, అతని మీద ప్రెజర్ పెట్టాడు. ఈ నియోజకవర్గం ఏమైపోయిందంటే వైకాపా వాళ్ళు ఓడిపోయారు మన మీద. 19లో 4 ఇన్ఛార్జీలు మారారు. ఒక్కడికి కూడా ఆ కాన్స్టిట్యున్సీ పైన అవగాహన లేదు ఒక్కడికి కూడా. సో ఆ ప్రాజెక్ట్ అనేది దాని యొక్క విలువ కానీ, దాని అవసరం కానీ ఎవరికి తెలియదు. అది కొండేపి నియోజకవర్గం పూర్తిగా వెనకబడిపోయిన నియోజకవర్గం. రైతాంగం పైన డిపెండ్ అయిన కాన్స్టిట్యున్సీ కొండేపి కాన్స్టిట్యున్సీ. అత్యధికంగా పొగాకు పండించే కాన్స్టిట్యున్సీ కొండేపి కాన్స్టిట్యున్సీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధికంగా పొగాకు పండించే కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది కొండేపి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీకి త్రాగునీరు కానీ, సాగునీరు కానీ ఎటువంటి వసతులు లేవు. మనం పట్టుబడి సార్ దగ్గర, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, యువ నాయకుడు లోకేష్ గారికి కూడా పాదయాత్రలో ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కరెక్ట్గా ఆ ప్రాజెక్ట్ దగ్గరికి కూడా పాదయాత్ర వచ్చారు అక్కడికి. అప్పుడు ఆయన ప్రామిస్ కూడా ఇచ్చారు, తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం రేపు 24లో వస్తే ఫస్ట్ ప్రాజెక్టు సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఈ కొండేపి నియోజకవర్గంలో త్రాగునీరు తీవ్రమైన సమస్య. అది మనకి కృష్ణా నది నుంచి రామతీర్థం ద్వారా, రామతీర్థం నుంచి కొండేపికి 3 మండలాలకి మనం ఫస్ట్ ఫేజ్లో వాటర్ ఇవ్వడం జరిగింది. అది మన ఎమ్మెల్యే స్వామి గారు దాన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే గతంలో కూడా 2014లో మీ అన్నయ్య గారు దామచర్ల జనార్దన్ గారికి సంబంధించి మీరు బాగా ప్రచారం చేశారు, బ్యాక్ బోన్ లాగా ఉన్నారు, ఆయన గెలుపుకు మీరే కారణం అంటారు. సో మరి సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు గతంలో 2 సార్లు, ఇప్పుడు 3rd టైం కొండపిలో కూడా అప్లై చేస్తున్నారా మీరు? తప్పకుండా. పోయినసారి ఒంగోలులో చేసాము. ఎప్పుడైనా పార్టీ ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా అది మా బాధ్యతలో ఫీల్ అవుతాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో పార్టీలకి మారని కుటుంబం ఏదైనా ఉందంటే అది దామచర్ల కుటుంబం. 1983 నుంచి ఏ పార్టీ మారకుండా
ఎన్ని కష్టాలున్నా పార్టీకి అండగా నిలిచిన ఫ్యామిలీ దామచర్ల ఫ్యామిలీ. ఈరోజు ఒంగోలులో జనార్దన్ గారు కానీ, కొండేపులో మేము కానీ ఎక్కడ పార్టీ లైన్ దాటకుండా పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉన్నాం మేమిద్దరం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవాలంటే మేనిఫెస్టోలో చాలా అంశాలు సూపర్ 6 అంటూ చాలా అంశాలు చెప్తున్నారు. ఫ్రీ బస్ కావచ్చు, మహిళలకి గ్యాస్ సిలిండర్స్ కావచ్చు ఒక 3, ఇలా పింఛన్స్ కావచ్చు, రకరకాల ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇంకా మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇచ్చే ఏదైతే నగదు ఉందో అది కావచ్చు, ఇలాంటి వాటి గురించి. గతంలో ఈ ఫిషర్మ్యాన్స్కి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి వేట నిషేధ సమయంలో వాళ్ళకి మనం రైస్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళకి ఇంత ఫ్యామిలీకి ఇన్ని కేజీస్ ఆఫ్ రైస్ ఇచ్చేవాళ్ళం. అలాగే వాళ్ళకి బోట్స్ ఏమన్నా మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా మనం ఇవ్వటం జరిగింది. బోట్లు కానీ ఆ వలలు కానీ ఇవన్నీ మన ప్రభుత్వంలోనే చేశాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఒక్కటి కూడా చేసింది లేదు. ఫిషర్మెన్ కమ్యూనిటీకి హైయెస్ట్ బెనిఫిషరీ తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళకి మనం చేసింది కూడా. అలాగే ఈరోజు ఈ మేనిఫెస్టో సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెట్టింపుగా చంద్రబాబు నాయుడు గారు రేపు మన ప్రభుత్వం రాగానే ఇవ్వబోతా ఉన్నాం. మహిళలకు కానీ, యువతకు కానీ, అలాగే రైతులకు కానీ అందరికీ ఆనందదాయకరమైన ఈ సూపర్ 6 పథకాలు తప్పకుండా ఇది సూపర్ హిట్ అవుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఇంకా చూస్తే అంటే ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు ఇది మనం చూసాం, తెలంగాణలో చూసాం ఎంత పెద్ద ప్లేస్ అంటే ఎంత రోల్ ప్లే చేసింది అనేది కూడా ఇప్పుడు ఆంధ్రాలో చూడబోతున్నాం అనుకోవచ్చు. ఎందుకంటే మీరు యువతకి సంబంధించి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ అవకాశాలకి సంబంధించి మొత్తం టోటల్గా 5 years లో ఒక 20 lakhs జాబ్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు. అదేనమ్మా, ఇప్పుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో యువత ఏ విధంగా గంజాయికి డ్రగ్స్కి బానిసలు అవుతున్నారో చూసి కలత చెందిపోయి పాదయాత్ర యువగలం అనే పేరుతోటి పాదయాత్ర సుమారుగా 3000 చిల్లర కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర చేశారు. ఆయన ఇచ్చింది భరోసా ఒకటి, యువతకి పరిశ్రమలు లేవు మన రాష్ట్రంలో. తప్పకుండా వాళ్ళకి మనం రేపు రాబోయే రోజుల్లో పరిశ్రమలు స్థాపించి వాళ్ళందరికీ ఉద్యోగం రావాలి. అప్పుడు దాకా యువతకి నిరుద్యోగ వృత్తి కింద సుమారుగా 3000 రూపాయలు వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ వృత్తి కూడా ప్రవేశపెట్టి మాటిచ్చారు. అలాగే ఈ ప్రకాశం జిల్లాలో వలసలు ఎక్కువ ఉన్న ప్రాంతం, ఇక్కడ కూడా ఫార్మా హబ్ చేస్తానని మన యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు పరిశ్రమలన్నీ తీసుకొచ్చింది మన తెలుగుదేశం పార్టీలోనే. ఒక అనంతపురం చూసుకుంటే కియా మోటార్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా పరిశ్రమలు మొత్తం వచ్చినాయి అంటే అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీలోనే కూడా తెలియజేస్తాం. ఫైనల్గా అండి, నారా లోకేష్ గారు మీ పైన పెట్టినటువంటి ఈ నమ్మకాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? నారా లోకేష్ గారు అతి చిన్న వయసులోనే మన పనితనం చూసి వీడు సమర్థుడు అని ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. దాన్ని మనం చాలా ప్రాపర్గానే ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగానే చేసామని నేను అనుకుంటా ఉన్నాను. పార్టీలో కూడా పనిచేసే వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ లోకేష్ గారు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎన్ని కష్టాలు ఉన్నా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఊపు వచ్చిందంటే ప్రకాశం జిల్లాలో మహానాడు తర్వాత ఆ బాధ్యతలు కూడా మా పైన పెట్టి అదేమైనా మీరు సక్సెస్ చేయాలని చెప్పారు. మొన్న ప్రకాశం జిల్లా మహానాడుతోటి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చామని చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్, అదేవిధంగా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, టాప్ జోన్ 1 జోనల్ కోఆర్డినేటర్, అదేవిధంగా కొండపి ఇన్ఛార్జ్ దామచర్ల సత్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ BRK న్యూస్. ఓవర్ టు స్టూడియో.